దేవుడు పిల్లలు ఇచ్చినప్పుడు ఏమన్నా తెలుసా? ఇదిగో వీరు స్వాస్యం అంటే ఆస్తి. నేను నమ్మి ఒక ఆస్తి డాక్యుమెంట్ ఇచ్చినట్టు ఇచ్చాడు. తిరిగి వచ్చి అడుగుతాడు, ఆస్తి ఉంచావా, ఉన్న ఆస్తిని పాడు చేసావని. జమ చేశాడో, లెక్కల తేడా వచ్చాయో, కుర్రోని ఏమంటాడు లేదా నాకు తెలియదు, కానీ ముందు మీ మక్కులు ఎరగొడతాడు దేవుడు. ఏమనుకుంటున్నాడు? దొంగతనం ఏళ్ళు చూసే బైబిల్ ఏమని చెప్పినా, నీ కుమారుడు చావకుండునట్లు బెత్తం వాడు. చావకుండునట్లు బెత్తం వాడటం ఏంటి? బెత్తం వాడకపోతే చచ్చిపోతారు. ఎక్కడ చచ్చిపోతారు? ఈ భూమి మీద చచ్చిపోతారు. చనిపోయిన తర్వాత పాతాలను కూడా చచ్చిపోతారు. ఎందుకంటే వాడికి క్రమశిక్షణ నేర్పలేదు. ఇలా రెక్లెస్గా నేర్పిస్తే ఇలా దొంగతనాలు చేసుకుంటూ, అలా పనికిమాలి వేసాలు చేసుకుంటాడు. ఆ బిహేవియర్లో బతికి ఏదో ప్రమాదంలో చచ్చిపోతాడు. అలా చచ్చిపోకుండా ఉండాలంటే నువ్వేం వాడాలి? బెత్తము వాడు. కంట్రోల్ చేయవాడిని. దొంగతనాలు అరే ఇంట్లో ఎవరికి లేని అలవాడిని గేట్రా ఏ లిరగొడ తన పక్కింటి వచ్చి తెచ్చావంటే అని చెప్పాలి వాడికి. చెబుతావా? ముద్ద ఆడతావు. ఇంకా అమ్మమ్మని తిట్టు, అమ్మమ్మని ఏదో తిట్టు, ఈడు ఏదో తిడతాడు. అరే మా అమ్మ దగ్గర బూతులు ఎక్కడికి రా, మూతి పగల కొడతాడు. అనాలి ఈడు అంటాడే.